ఎప్పటిలాగే మన ముందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయ భీమన్న, అలాగే సినారి అవార్డు గ్రహీత సో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ముందుగా నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? అనుగ్రహం చెప్పండి సార్. సో సీఎం కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన తెలంగాణ పితామహం చాలా బ్రహ్మాండంగా ఉంది, చెప్పబట్టే లేదు. మొత్తం భారతదేశంలో వాడుతుంటారు. మళ్ళీ కూడా నిన్న ఈరోజు కూడా చూసినాము, కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం 7th ర్యాంక్ అనేది ఈ న్యాయంగా జరుగుతున్న ప్రయత్నం. ఇది మనుషులు బతుకుంటే ముందు పని చేసుకోవచ్చు అనే అభిప్రాయంగా ఆయన పితామహులాగానే నిర్ణయం తీసుకుంటున్నారు. అది వాస్తవం, చాలా మంచితనము. ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విధాల సహకరిస్తాను కూడా ముందుకు వచ్చిండు. అది జరుగుతుంది కూడా, చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మంచి సాంప్రదాయం ఉన్నట్టు మొత్తం బయటి వాళ్ళు కూడా అనుకం జరుగుతుంది అన్నమాట. ఈ బీదవాడికి కూడా ఇక్కడ అన్నం దొరకాలి, బీదమైన వాళ్లకు అందజేయాలి. బ్యాంకులో కూడా డబ్బులు వడకమైంది, మరి బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బీదలో కూడా చేయాలని చెప్తాం అవుతుంది. కాబట్టి చాలా పర్టికులర్ గా బీదవాళ్ల కోసం అయితే మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇది చాలా శుభసూచకం కూడా. ప్రతిసారి మంచి ఆలోచన చేస్తుంటాడు. ఇది అందరూ మనందరి కోసం అనుకోవాలి ఈ నిర్ణయం. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కష్టమే, అది కాకుండా ఉండాలనే అభిప్రాయంతో సార్ అయితే డిసిషన్ తీసుకోవడం చాలా కృతజ్ఞత. తర్వాత వారు ఏదైతే నిర్ణయిస్తున్నారో ప్రతిదీ దూరదృష్టితో చేస్తున్నారు. ఏదైనా ఇవాళ పవిత్రమైన భారతదేశంలో చూస్తున్నారు అందరూ, బయట దేశస్తులు, మొత్తం ప్రపంచం చూస్తున్నది. తెలంగాణ కూడా మన మంచి సాంప్రదాయంగా పోతున్నది. ఇంట్లో కూడా కంట్రోలింగ్ పవర్ ఎట్లా అనేది ముఖ్యమంత్రి గారు అయితే తీసుకుంటున్నాడు. చాలా మంచి నిర్ణయం. ఎక్కడ కూడా ఏ లోతుల ఏం జరగాలో అవన్నీ డిసిషన్ తీసుకుంటున్నారు. ఆయన దిక్కేలు కూడా పితామహ దిక్కేలు కూడా ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తుండని అనుకుంటారు. చాలా మంది ప్రాణాలు రక్షిస్తారు. ఇది చాలా గొప్పతనం. దీంతో పాటు మరి గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన కూడా తెలంగాణ భారతదేశం పితామహులుగా ప్రతి ఒక్కటి ఏదైతే చేస్తున్నారో చాలా శుభసూచకం అనిపిస్తుంది. ఇట్లా చూస్తే ప్రపంచంలోనే మనం మంచి కంట్రోలింగ్ పవర్ పోతున్నాం అనే అభిప్రాయం ఉంది అందరికీ. అది వాస్తవం. నేను స్విట్జర్లాండ్ లో కూడా చూశాను. మన త్రివర్ణ పథకాలు ఏదైతే చూపిస్తున్నారు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నిజంగా అది చాలా గౌరవ ప్రతిష్ట ఇవన్నీ పెంచుకమవుతుంది. అక్కడ ఇక్కడ పితామహుడు ముఖ్యమంత్రి వారిని, మరి అక్కడ ప్రధానమంత్రి కూడా పితామహుడు ఇక్కడ అన్ని విధాలా ఉన్నారు. అరే ప్రతిరోజు చెప్పుకోండి, మీరు బయటికి వెళ్ళకండి, ప్రశాంతంగా ఉండండి, ఈ వైరస్ ప్రాబ్లం కూడా కాపాడుకుందాం. నిజంగా ఎంత బాగా కాదు, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అలర్ట్ చేస్తుంది అందరు. నిజంగా మన పెద్దలు మన పూజ్యులు వీళ్ళు చెప్తున్నది మన ప్రాణాలు రక్షించుకున్నాము. ఇవాళ మన ప్రాణం కంటే ఎక్కువ వీరు లేదు. ఇవాళ ఇది బాగుందంటే రేపు ఏదైనా చేయొచ్చు అని సూచకాలు ఇస్తున్నారు. నేను అనుకుంటే చాలా తక్కువ స్టేట్లలో జరిగింది. వేరే దగ్గర ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి చాలా బాధాకరంగా అనిపిస్తుంటాయి వాళ్ళని చూస్తుంటే. అది వాస్తవం. ఎవ్వరం చూడలేకపోతున్నాం ఆ టీవీలు కూడా. అక్కడ అట్లా జరగడం వాళ్ళగా మన దగ్గర మనుషులే. అది ఎందుకు అట్లా జరిగిపోయింది, ఎందుకు అట్లా నిర్ణయం చేయలేదు, చాలా బాధతోని విషయం అది. అలాగే మన పవిత్రమైన భారతదేశం లోపల ప్రతి ముందటి సంది కూడా మన పితామహుడు కూడా అలా కరెక్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఏదైనా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, అన్ని విధాలు చెప్పుకుంటూ వచ్చేది. నేను ముఖ్యమంత్రి అని పార్ట్ కాదు ఆయన, నేను కూడా మీలాంటి ఒక మనిషిని, మీరు ఇది పాటించండి, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, మీకు ఈ విధంగా ఉండదు, దీనివల్ల కూడా ఎవరికి ఆకలి మంట లేకుండా చూడండి. ఆ విధంగా ఆయన పోయేందుకు అందరూ ఒక మంచి పద్ధతిగా పోతుందని నేను ఆశిస్తున్నా. మరి ఇన్ని విధాలు ఇచ్చినా కూడా ఈ తెలుగు సోదరుల మంచితనం ఉంది. వేరే కానీ తోటోడు బాధపడుతుందంటే బుక్కడ అన్నము వారికి ఇంకో ఏదో తిండో పెట్టాలనే ఆలోచనలు ఉంటారు. అందరూ అదే విధంగా చేసుకుని అవుతుంది. కాబట్టి ఎంత సింపర్ చేసినా కూడా తెలంగాణలో కాస్ట్ ఆఫ్ పొలిటీషియన్ లో కలిపోయింది.
ఎన్నో విపత్తులు వస్తున్నా కూడా కంట్రోలింగ్ పవర్ చేసుకుంటూ పోతున్నాడు. వారితో పాటు డాక్టర్ మన ఈటెల రాజేందర్ గారు కూడా ఆయన కూడా బాగానే సహకరిస్తున్నాడు, మంచిగా తీసుకుపోతున్నారు. ఇదంతా మన శుభసూచకం ఉన్నాము. టైం ఇదొక టైం, బ్యాడ్ టైం, ఈ బ్యాడ్ టైం అన్నట్టు. అక్కడ ప్రధానమంత్రి కూడా ఎన్నో విధాలు మాట్లాడుతుంటాడు. నేను ఒకటే మాట్లాడతా, వీళ్ళు చేస్తున్నారు, ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, ప్రజల రక్షిస్తున్నారు ప్రాణాలను, అది మామూలు మాట కాదు. ఇద్దరు ఎట్లా ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఎట్లా ఉన్నారు, పితామో ముఖ్యమంత్రి గారు కూడా ఎట్లా ఉన్నారు. ప్రతిరోజు అలర్ట్ చేస్తుంటారు. చాలా ఆనందదాయకం అనిపిస్తుంది. వాళ్ళకి ఎన్ని విధాలు చేసినా వారికి ఏ విధంగా చేసినా తప్పే. వారి పాదాల షేర్ చేసినా కూడా చాలా అభినందనమే అనుకుంటా. ఎందుకంటే ప్రజల ప్రాణాలు రక్షించాలని తల్లాడుతున్నారు. మీరు బయటికి రాకండి, ప్రశాంతంగా ఉండండి, ఉన్నగా అడ్రస్ చేయడానికి అన్ని విధాల బోధన చేస్తున్నాడు. ఎన్ని బోధనలు చేయాలంటే అన్ని బోధనలు చేస్తున్నాడు. చాలా మంచి పని, అది గొప్పతనం, ఆయన ఆశీర్వాదం అనుకుంటారే. ఇవాళ ఎన్ని చేసినా 5 కోట్ల ప్రజానికలు ఉన్నా 5 కోట్లల్లో ఒక తక్కువలో ఎక్కువలో అయినా కూడా అది పర్సంటేజ్ కిందకి రాదు, మళ్ళీ కూడా ఇదిగా అవుతుంది అనుకో. అది వాస్తవం. అంత స్ట్రెయిన్ తీసుకుంటుంది. ఏ లోతుల ఏ విషయం ఇస్తుంటాడో నేనైతే ఆలోచన చేస్తుంటే ఓసారి దేవుని దగ్గర మాట్లాడతారు సార్ అని. వాస్తవం అమ్మా, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం పోతుంది, అంత లోతుల డిసిషన్ తీసుకుంటుంటాడు. చాలా గ్రేట్. అటువంటి మనిషి నేను చూడలేదు. ఆయన దేవుని అవతారం లెక్కనే అనిపిస్తుంది. వారిని ప్రధానమంత్రిగా అంతే కదా. నేను పార్టీ మాట్లాడా, పితామహులు లేకున్నాడు. ఆయన కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇన్ని కోట్ల ప్రజానికల్లా ఎవరికి బాధ వద్దు, ఎవరు బాధపడద్దు, ఎవరికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా మీరు కాపాడుకోండి, మీ ఇంట్లో మీరు ఉండండి, గాలి అన్ని విధాల మంచిగా ఉంటుంది, మీరు బాధపడకండి. ఇవాళ మీరు ఆరోగ్యం ఉంటే మీకు ఏదైనా తీసుకోగలుగుతారు, మీ కుటుంబాన్ని కూడా సేవ చేయగలుగుతారు. ఆ విధంగా పోతున్నారు. కాబట్టి ప్రతి మనిషికి అలర్ట్ తీసుకొస్తున్నారు. చాలా నేను అనుకుంటా ఈ పూర్వజన సంస్కృతం భారతదేశం లోపల ప్రతి ఒక్కరికి మన స్పెషల్గా తెలంగాణ పితామహుడు ఆయన ఎన్ని చెప్పినా తక్కువనే ఆయన విషయంలో చాలా లోటుగా పెడుతున్నాడు, చాలా లోటుగా తీసుకుపోతున్నాడు. ఏం చేసినా ఆయన ఏ కార్యక్రమం చేసినా జయప్రదమే చేస్తాడు. ఆ మాటకి ఏం చెప్పింది ఇవాళ చూస్తున్నాను. దేవుడు ఉన్నాడు పైన, మీరు ఏం అనరచుకోలేదు, కానీ దేవుడు వెంకటేశ్వరాన్ని కూడా చూస్తున్నాడు. అందరూ దేవతలు చూస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది కొద్ది రోజులు ఎందుకు వచ్చింది, అది కూడా ఇంత నిర్ణయాలు తీసుకుంటున్నారు పెద్దలు. తప్పగా మంచిగా అవుతారని అందరం అనుకుందాం. అదేవిధంగా వాళ్ళు చెప్పిన పెద్దల ప్రకారంగానే గౌరవంగా ఉందాం, వాళ్ళు చెప్పింది విందాం అన్నట్టు అభిప్రాయంగా ఉన్నారు అందరూ. ఏ విధంగా పోతున్నారు, మాట జవదాటకుండా. అది వాస్తవం. చూడండి ఎంత మంచి పంట, లక్షల ఎకరాల పంట వస్తుంది సార్ పుణ్యాలు. నిజంగా ఆ రోజులలో మీరు చూసి ఆ రోజుల్లో మాట్లాడకమేంటి. మా అమ్మ ఎవరైతే ఉన్నారో తల్లి శోభమ్మ తల్లి, ఆ రోజు సారు తాము ఇద్దరు కలిసిపోయి ముహూర్తం చేసిన తర్వాత ఏం నీళ్లు ఏం వాళ్ళు ఎంత లక్షల ఎకరాల పంట వండింది వరి. ఇది ఆర్బీఐ గవర్నర్ కూడా చాలా మంచి క్లియర్గా మాట్లాడండి. ఎందుకంటే ఇంత పంట అంటే అంత పంట, వరి పంట, ధాన్యం, ఇవన్నీ విధాల పంటలు వచ్చిన ఎవరుకుంది ఆయన, పితామహుడుకుంది ఆయన. ఆయన దూరదృష్టిగా ఎన్నో ఆలోచన చేసి చెప్పి నేను పార్టీ లేదు, ఎవరి మీద కామెంట్ ఉంది, నా ఒత్తిడిని నేను మాట్లాడతాను, నా స్వేచ్ఛ నేను చెప్తున్నా. ఎంత కష్టపడి తీసుకొచ్చిండు, ఎంత ఎండ అయినా లెక్క చేయకుండా పోయిండు, అన్ని విధాలు వేసేందుకు వాళ్ళందరూ ఈ విధంగా వరి పంట, విపరీతమైన పంట వరి పంట చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. అక్కడ కూడా ఆ పంట కూడా మీరేం బాధపడకండి, ధాన్యం అంతా గవర్నమెంట్ కొట్టడం ధైర్యం ఇస్తున్నామా అని పితామహుడు కాకపోతే వ్యవసాయదారు కూడా ఇక్కడ బాధపడకుండా మా దేవుని లేకుండా ఆయన పాలాభిషేకం చేస్తున్నారు వరి చేయాలి వారు. ఇది ఫ్యాక్టరీ చూస్తున్నాం. వారు ఏ పంట ప్రతి ఒక్కరి ప్రతి పంట ఆ పంట. నిజంగా చెప్పాలంటే అన్న నోటు వాట పక్కా ఇచ్చుంటుంది. ఆ కోటకాయలు కాదు, ఇంకా కోటి పైన వచ్చింది. ఇక్కడ నీళ్ళు కాలువలు తవ్వించినైతే కాలువల పంట వాటర్ పంట విపరీతమైన పంట. ఇక్కడో ఎండిపోయిన చేళ్ళు ఇలా పచ్చగా కనబడుతున్నాయి. వారి పచ్చగొన్నలు ఎన్నో విధాల ధాన్యాలు వ్యవసాయం గారు. అదంతా పితామహుని ఆశీర్వాదం, ఆయన పాదము
వాళ్ళు ఇంత కష్టపడి మా అమ్మాయి ఆ రోజు ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం వేయాల శ్రీరామరక్ష నిజంగా చెప్తాను. మేము యాడ్ చేస్తాము అందరం. నేను అప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడతాను. ఆరోగ్యం ఏదో అనుకుంటారు గాళ్ళ దీపాలు, కొందరు పరికరాలు మాటలు. వాళ్ళకి ఏదో అనాలి, మంచి కార్యక్రమాలు కూడా ఏదో మాట్లాడవుతారు. మా నిజం పేరు మమ్మల్ని నిజంగా ఎన్ని విధాలా అసహించుకుంటారు, మేము ఇట్లా మాట్లాడతారు అనుకోరు పాపం అని తినకుండా ఒకసారి అనేస్తుంటారు. అవి ఏమి కాదు, అంతా మంచి జయప్రదమే. సో మనం చూసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ ని మే 3 వరకు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో 7 వరకు చెప్పారు. చాలా మంచి పని చేసింది సార్. ఏంటి ఏడుకోసం అన్ని మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పెట్టిందంటే ఇంత ఉన్నందుకు కొద్ది ఇవన్నీ వైరస్ తగ్గిపోతుంది. మళ్ళీ మీరు బయటకు వచ్చినట్టు ఎవరికో కొంతమందికి వస్తాయి, వాళ్ళందరికీ వచ్చినట్టు అవుతుంది. కానీ చూద్దాం, ఇంట్లో కూడా పొడిగిద్దాం, కొంతవరకు పొడిగించిపోదాం. ఇప్పుడు ప్రధానమంత్రి అదే నిర్ణయం, మీరు కూడా అదే నిర్ణయం. ఇద్దరు రాష్ట్రానికి దేశానికి చాలా ముఖ్యం. ఇది నేను ఇలా చెప్తాను. ఇద్దరు మాట కూడా అట్లే ఉంటుంది. మంచిగా తీసుకుపోతున్నారు దేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత మంచిగా చేస్తున్నారు చూడండి. దానికోసం కొన్ని గంటలు డిస్కషన్ చూసాం కదా. నేను చూసా మార్నింగ్ ఆల్సో చాలా మంచి నిర్ణయాలు. ఏం చెప్పినా సరే అనుకున్నది మంచిదే కదా. మళ్ళీ దాన్ని రికవరీ కాకుండా మళ్ళీ కొంతమంది మంచిగా మన బయటికి మళ్ళీ అనుకుంటారు. ప్రజలే చెప్తున్నారు, అయ్యా నువ్వు వ్యక్తిని చాలా ధన్యవాదం. ప్రజలనే అంటున్నారు ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏది చేస్తున్నారు మంచిదే కదా. సడన్గా అంటే మళ్ళీ అందరూ అదే వచ్చే దానికి మళ్ళీ అదే వాళ్ళ సేమ్ పద్ధతి వస్తుంది. ఇట్లయితే కొద్ది ఏదైతే కంట్రోల్ అయిపోతుంది, కాకుండా ఉండదు. దయదృష్టి ఇప్పుడు మనము అసలు మన భారతదేశానికి సంజీవిని పంపించడం 40 స్టేట్ 40 కంట్రీస్. ఇది మనందరి ఆశీర్వాదం కాకుండా పెద్దలు ఎవరుతున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి పితామో, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 40 కంట్రీస్ సంజీవిని పంపించాం. శుభసూచకం ఇవ్వండి. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది సార్. సో ఈ కరోనాని కట్టడి చేయడానికి మీరు ఇచ్చే అది కూడా జరిగిపోతుంది చూడండి. అది కొద్ది ఏదో టైం అక్కడ వస్తుంది కానీ అది కూడా సాధించి పెడతారు సవాళ్ళు. అది కూడా నేను అనుకుంటా మన పవిత్ర భారతదేశం పేరు జరగచ్చు. అది కూడా నిర్ణయం. ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీస్ అనుకున్నారా ఎవరన్నా? అంత ఘోరంగా జరుగుతున్నది చూస్తే విగ్రహం. అది అక్కడ పరిస్థితులు చూస్తే ఎంత ఘోరం ఉంది. అవన్నీ మనం ఎందుకనాలి, ఏం జరగాలని మంచిగా జరుగుతానే అనుకుంటున్నాం. అదే ప్రజలకు మీరు ఎలాంటి సందేశాలు అందిస్తారు? ప్రజలు చెప్పినట్టు ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు అందరూ తెలిసే. ఎవరు కూడా ఎగతాలుగా లేరు. వాళ్ళు ఏదంటున్నారు, మా కోసం అంటున్నారు, మా భక్తి పేరు కోసం అంటున్నారు. మేము బాగుంటారు, మా పిల్లలకు మంచి జరగవచ్చు, మేము జరిగిపోతే ఏంటి రేపు బయటకు పోతే అన్న కాడికి వచ్చేది అందరు తెలియనే ఉన్నా. ఏమిటి ఉప్పు పప్పు అన్ని ఏ బీజాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు సార్. అవందరూ జరుగుతున్నాయి. ఎవరు డబ్బు కూడా తీసుకొని ఇప్పుడు బీజాల సొమ్ము ఎవరు తిన్నా అది పాపం. బీజాల సొమ్ము పంచేది ఎవరైనా తిన్నా అది వాడి పాపం. నా దృష్టిలో తప్పి మనకు తోచింది చేస్తారు. అది ఉంది హిందూ సాంప్రదాయం లోపల ప్రతి ఒక్కరికి ఉండదు. సోకుడు బాధపడుతున్నట్టు ఎవరు అక్కడ ఉండరు. వారికి ఏదైనా చేద్దామని ఆలోచనలో ఉన్నారు. గవర్నమెంట్ కూడా మంచి డిసిషన్ తీసుకుంటుంది. 12 కిలోలు బియ్యం 1500 రూపాయలు అకౌంట్ వేసుకొని బంద్ జరుగుతుంది. అది జరగడంలో కూడా మంది కూడా బయట లేబరు కానీ ఎవరు పాపం బీజేపీ వచ్చి ఆకలితున్నా కూడా దానం ధర్మాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నమాటకే ముందు మొన్న మేము కూడా కొద్ది పంచడం, మళ్ళీ దేవస్థానం కూడా పంచాలనుకుంటున్నాం. మా తోటి శక్తి అంతే. ఇది ఎవరి కోసం మేము చేస్తున్నాం. మా పుణ్యం మేము ఏదో ఉడతా భక్తి అంతే. ప్రతి మానవుడు అదే స్టేజ్లో వరకు లేకుండా. సో ఈ సిచ్యువేషన్ లో మనం కేటీఆర్ గారి గురించి ఒక మాట సార్. సో ఆయన ప్రస్తుతానికి ఆయన పనితీరు ఎలా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఆయన పేరు చెప్తారా? చాలా సిన్సియర్ మంచి వ్యక్తి. ఎక్కడ పోయినా మామూలుగా పోతాడు, కలగలుగుతాడు, సబ్జెక్ట్ ఏంటో చూస్తాడు. నో ఇగోయిజం. నేను రీసెంట్కి నేను మొన్న చూసినానండి. రాత్రి అమ్మ లేదు, పాపం ఆ అబ్బాయి ఏడుస్తుంది. ఆ టైంలో ఆయన లేపి పంపించి ఆ అమ్మాయికి పాలు పంపించినట్టే ఎంత విషయం సార్. ఎవరున్నారు ఏమైనా అటువంటి మహానులు ఉన్నారా? నీకు చెప్తున్నా, మంచి యథార్థం మనిషి. ఆయన ఎక్కడ పోయినా నాకు ఒక మంచి అనిపిస్తుంది. సింపుల్ పర్సన్, సిన్సియారిటీ ఉంటాడు, ఇగోయిజం చేయడు, నేను ఏదో డ్రామా చేయడు. సబ్జెక్ట్ ఏంటి అనుకుంటాడు, సబ్జెక్ట్ మీద పనిస్తాను. మీరు ఒక్క విషయం మాట్లాడాల ఇమ్మీడియట్ గా అలా ఇవాళ కార్పొరేషన్ లో
మా పితామహుడు మది మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించినాకనే ఐటీ రంగం కాకుండా ఇది కూడా ఇలా అభివృద్ధి జరుగుతుంది చేస్తున్నాం. ఆయన దాని తప్పు జరిగిన తెలుస్తుంది మీరు యాక్షన్ తీసుకుంటాం. పెద్దసారి అంతే, పితామహుడు అంతే, ఎవరి ఇబ్బంది ఏది నెగ్లెక్ట్ చేసినా ఇంకెక్కలేదు, ఇమేజ్ యాక్షన్ తీసుకుంటాం. అది మంచి పద్ధతి. ఇలా ఆ విధంగా ఉన్నందుకు పాప కార్మికులు కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలర్ట్గా పనిచేస్తున్నారు. కొంత 2% అంతా డెవలప్ అవుతుంది. ఇక అది కూడా మనం ఏం మాట్లాడతాం, ఈ టైంలో మాత్రం అలర్ట్గా నిర్మించడము అది కేటీఆర్ గారికే ఉంటాం తప్పకుండా. ఇది ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. ఆ మాటకి సిన్సియర్, మీరు ఏదో చెప్తున్నాను కాదు, హెల్పింగ్ నేచర్, సిన్సియర్, సబ్జెక్ట్ ఏంది, ఏం కావాలి, ఏం చేయాలి. చిన్న విషయం రాత్రి ఆ రాత్రి ఆ అమ్మాయికి పాపం వాళ్ళ అమ్మ లేదు, ఆయన బాబుతో మాట్లాడిందంటే ఈ విధంగా మాట్లాడండి. ఎందుకంటే రాత్రి కర్ఫ్యూ ఉంది, పరిస్థితులు ఎట్లేదు, అమ్మాయి ఓడుస్తుంది, ఏం చేస్తాడు, మనుషులు పంపించాడు. అది గొప్పతనం కదా. అది అనేది మంచి పద్ధతి, మంచి కార్యక్రమాన్ని చేస్తాం. ఐటీ రంగం చూడండి, ఇది కొద్ది రోజులు నడుస్తుంది. ఏదో కానీ అప్పుడు ఏదో అందరూ ఇంకెచ్చేదో వచ్చేది కలరా అది ఇది అనేది అట్లా ఇది కూడా అనుకుంటున్నాను మేము. ఏదో కట్టుబడి అయితే ఉద్యోగం అభ్యర్థం అంతవరకు అందరూ కాపాడుకోవాలి అంటారు. అది సంతోషపడాలి. కరెక్ట్గా అప్పుడెట్లా వచ్చింది ఎన్నిసార్లు రాలి. ఈ పెద్దోళ్ళు చెప్తుంటారు, పెద్ద మనుషులు, పెద్దల అమ్మలు, అప్పుడు ఇంత చూసావా ఇల్లు, అది వాస్తవం. దీన్ని కూడా బంధం చేస్తారు తప్పకుండా. కరోనాను కూడా సెండాట్ చేస్తారు తొందరలో, కొద్దిగా జరుగుతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే సార్, ఈ కరోనాకు సంబంధించింది అందరికంటే ఎక్కువగా పోలీసుల పనితీరు చాలా కష్టంగా ఉంది. సో మీరు చూసిన వాటిని, సో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? మంచిగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ డీజీపీ గారికి అభినందనాలు. ఈ సందర్భంగా 25 మందిని ఆయన పదవుడు వచ్చినందుకు. తర్వాత వాళ్ళ కింద కమిషనర్లు కూడా మంచిగా చెప్తున్నారు. మీరు ఒక మాట మాట్లాడతా, నిన్న మా హ్యాబిట్స్ ఏసీపీ భిక్షం రెడ్డి గారు నేను అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది కొద్దిగా కరోనా పాజిటివ్ గా రావడం నాకు అక్కడ ఎవరు పట్టించుకుంటలేదు కింద. ఆయన చెప్పగానే నేను ఇప్పుడే వస్తున్నా చూడాలి వచ్చింది, అలర్ట్ చేసి అది చాలా నాకు అభినందన అనిపించింది. చూసి ఇమీడియట్ దాన్ని ఖతం చేసింది. లేకపోతే స్ప్రెడ్ అయ్యే స్టేజ్ ఉండదు. గ్రేట్. అందుకోసం నాకు చెప్పాలని ఇప్పటిదాకా అట్లా చెప్పకపోతుంటే ఇప్పుడు చెప్తాను. సందర్భం దాన్ని దూరం చేసి మీకు ఎఫెక్ట్ ఎంతమందికి వస్తున్నాయా? అక్కడ పరిస్థితి ఎక్కువ కామన్ లేదు. కొన్ని ఏరియాలు రెడ్ జోన్స్ పెట్టారు, లాంటిది అక్కడక్కడ. అటువంటి ప్లేస్ లో మంచిగా ప్లేస్ లో కూడా రావడం, తీసుకురావడం అది బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన చెప్పడంగా ఆయన రావడం, నేను దాన్ని దూరం తీసుకున్నాయి. 3%. ఇదంతా మా పితామహుడు పెట్టిన అడ్మినిస్ట్రేషన్. ఏది చేసినా తెలంగాణ పితామహుడు ముఖ్యమంత్రి గారికే పోతుంది. ఈ గౌరవం అంతా దాని తగ్గట్టు డీజీపీ గారు కూడా, వాళ్ళ కింద ఆఫీసర్స్ కూడా, కమిషనర్స్ కూడా అలాంటి ఎక్కడ విషయం అడ్మినిస్ట్రేషన్ కింద ఎవ్వరు పొరపాటు చేసినా విలేజ్ లేదంటారు. సబ్జెక్ట్ ఎట్టుంది ఆ పిల్లల బతికే వాళ్ళ మా ప్రశాంత్ అనుకుంటారు. కాల్ చూసి మాట్లాడుతున్నాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నేను కవాడగూడ విజయ్ మాట్లాడుతున్నా. విజయ్ గారు, సో మనతో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే మురళీధర్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయనతో మురళీధర్ అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయటికి మేము వెళ్తున్నాం, ఏమైనా హాస్పిటల్ చిన్న చిన్న క్లినిక్స్ ఇవన్నీ క్లోజ్ అయి ఉన్నాయన్న, పిల్లలకు కూడా జ్వరాలు అవి వస్తా ఉంటే బయట పోవడానికి కూడా ఇబ్బంది. అదే మీరు అటువంటి పరిస్థితులైతే వాళ్ళ తెలుసుకో, మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లం చెప్తే వాళ్ళు వదిలేస్తారు. అటువంటి ఏం లేదు, ఎమర్జెన్సీ వదిలేస్తున్నారు వాళ్ళు. అట్టండి మీరు చెప్పని చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అన్నప్పుడు బాగా ఉంటుంది. వాళ్ళ జిమ్మగారు కూడా ఉంది కదా బ్రదరు. మీ పేరు విజయ, మీరు చెప్పిపోవచ్చు బ్రదర్, అదేం లేదు. సో ఇంకేమైనా తెలుసుకుందాం అనుకుంటున్నారండి విజయ్ గారు? ఓకే. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే నిజంగా ప్రజలకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటిని వెంటనే స్పందించడానికి మీ పార్టీ అలాగే కరోనాను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు కూడా చూస్తారు. అట్లాంటి ఏం లేదు, అంత మూర్ఖులు, అంత గ్యారాల్సా ఎడ్యుకేటెడ్ వాళ్ళు అది చేతిపోతే ఎట్లా పని చూస్తారు. వాళ్ళు చెప్పమంటున్నారు, ఓపెన్ గా చెప్పారు, చూసి పంపిస్తున్నారు. అట్లా
ఇంకా ముందు కనబడుతుంది కదా, అమ్మాయి సుస్థ అవుతుందని బాధ అని చేస్తుంటాయి తప్పని. ఇక తప్పు ఇట్లా చేస్తే సీరియస్ తీసుకుంటారు, దాన్ని కూడా మనం తప్పట్టుంది. మన కోసం చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నాం రాత్రి బాగా. ఎవరి కోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం మనందరూ చూసినాం. వాళ్ళందరికీ ఇప్పుడు డాక్టర్స్ అయినా, ఇప్పుడు డాక్టర్స్ ఏంది, మళ్ళీ నర్సులు ఏంది, అమ్మలు, మళ్ళీ వీళ్ళు ఏంది, పోలీసు వ్యవస్థ, వీళ్ళందరికీ ఎంత దండం పెడితే తక్కువనే నా దృష్టిలో అనుకుంటా. కార్మికులైనా ఎంత కష్టపడుతున్నారండి, ఎవరి కోసం ఇదంతా. నేను ఒకటి చూశాను, చిన్న ఇష్యూ. ఒక తల్లి అమ్మ చూస్తానంటే నర్సు కోసం ఆ అమ్మ తల్లి తీసుకొని వస్తే దూరం చూస్తుంటే ఏడుస్తుంది అమ్మాయి ఆ తల్లిని చూసి. తల్లి కూడా బిడ్డను చూసి కళ్ళకి నీళ్లు తీస్తుంది. అట్లా 10 రోజులు అయిపోయాక ఆమె బయటకు వచ్చే టైంలో బిడ్డను పట్టుకొని ఏడ్చుకోము, ఆ బిడ్డ ఏడ్చుకోము. నాకు చాలా బాధ అనిపించింది. అట్లా సాక్రిఫైస్ జాబులు చేస్తున్న నర్సులైనా కొంతలకు ఎంత అభినందనీయ అని చెప్పండి. చాలా మామూలు మాట కాదు, సాక్రిఫైస్. ఇదంతా ఏం చేశామో తెలంగాణ పితామోకే పోతుందండి. ఇప్పుడు ఏంది ఆయన నిర్ణయం ఇదంతా జరగడం ఎక్కడ కూడా చూసినా. లేకపోతే ఇవాళ ఏంది తెలంగాణ లోపల 5 కోట్ల ప్రజానికం కాస్మోపాలిటేషన్లకి హైదరాబాద్ ఎక్కడికెక్కడో వస్తున్నారు, ఏదో జరుగుతుంది. ఎంతని జరుగుతుందో అది అందరూ తెలిసిన విషయం. నేను చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు. అప్పటికైనా ఇన్ని విధాల కట్టుదిట్టం చేసింది. ఇందులో ఏం భేదాభిప్రాయం లేదు, అందరూ సమానమని పితామోడు ఒక అప్పర్సన్ చేసుకుంటూ వస్తారు. ఏ ఫంక్షన్ కాకుండా జీసస్ గారి ఫంక్షన్ జీసస్ గారు చేస్తారు, మరి హిందూ ఫంక్షన్ హిందూ చేస్తారు, ముస్లిం ఫంక్షన్ ముస్లిం చేస్తారు. కాబట్టి అందరు కట్టుదిట్టంగా ఉండాలని కట్టుదిట్టమే ఉన్నారు, అందరు ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడదు ఆయన ఎవరు కూడా అక్కడ పరిస్థితి రానిస్తలేదు, వాస్తవమే కదా. సో పరిశుద్ధ కార్మికులు ఏ విధంగా పాటుపడుతున్నారు? పరిశుద్ధ కార్మికులు వాళ్ళు ఎమ్మడి దేవుడు ఉంటారండి, వాళ్ళు కూడా చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళకు మంచి జరగాలని అందరం అనుకుంటాము. మా మినిస్టర్ గారు కూడా మంచి యాడ్ చేస్తున్నారు వాళ్ళ కోసం. ప్రతి ఒక్కరు కూడా దాయదాక్షాల మీద కూడా వేస్తుంటారు వాళ్ళు. అట్లానే లేదు, సేవ చేయవలసి వస్తుంది. మరి చేయకపోతే ఎవరు చేస్తారు? వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు, ఇబ్బందులు అయితే వస్తున్నాయి. సో మరొకసారి మనం ఈ పోలీసుల పనితీరు, అలాగే డాక్టర్లు, ఏఎస్ఎంలు, సో వీళ్ళందరి పనితీరు మీద మీరు ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. హలో, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు సుదర్శన్ అండి. ఓకే సుదర్శన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సిరాజుల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మనతో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు ఉన్నారండి. సో మీరు ఆయనతో మాట్లాడండి. హలో అన్నా, నమస్తేనా? నమస్తే, ఎవరు బాబు? నేను సుదర్శన్ మాట్లాడుతున్నా. జర మన మీ డైరెక్ట్ చూడాలన్నా ఇక్కడ మంచిగా మీరు పెట్రోలింగ్ అవన్నీ మంచిగా చూపిస్తున్నారు. సిరాజన్ లైన్ లో శానిటేషన్ పాయింట్ అవి కూడా మంచిగా చెప్పాను అన్న, జర చెప్పి చేసేయండి మీకు. ఇంకా వేరే మీరు చాలా మంచిగా చేపిస్తున్నారు, కొంచెం ఇంకా గట్టిగా చెప్పాను అన్న. 2 నెలలు లాక్డౌన్ లో మధ్యలో అక్కడ ఏసీపీ లేకుండే, ఏం వచ్చి ఏసీపీ లేకుండే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా తరతర యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది అనుకుంటున్నాను. అదే అవుతుందన్న. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మనం వైద్యుల గురించి మాట్లాడేసుకుంటాం. సో వైద్యులు, నర్సులు, ఏఎస్ఎంలు, దేవుళ్ళు వాళ్ళంతా దేవుళ్ళు ఏమంటారండి. దేవుళ్ళు ఇప్పుడు మా అబ్బాయి అమెరికాలో డాక్టర్, చిన్నమూల డాక్టర్. నేను రమ్మంటున్నాను ఇండియాకు, పరిస్థితులు అక్కడ రాలేకపోతున్నాను. ఇక్కడ వచ్చి సేవ చేసుకోవచ్చు, ఏముంది అక్కడ, ఏమున్నా వినొచ్చు. ఇప్పుడు అందరితో పాటు నువ్వు ఇక్కడ అందరితో పాటు ఉండి ఇక్కడ సేవ చేయడం ఎంత మంచి పేరు. అది మొన్న కూడా చెప్తామైంది, రాత్రి మాట్లాడతామైంది. పరిస్థితి రాలేకపోతుంది అక్కడికి, చాలా బ్యాడ్గా ఉంటాడు. ఇక తప్పి దానికి మనం ఏం చేయలేదు, దేవుడు ఆయన రక్షణ అంతే. సో లాక్డౌన్ లో వేళ సీఎం ప్రెస్ మీట్ లో మన వరాలు గురించారు కదా. సో చాలా వరాలు ఇచ్చారు మన ప్రజలందరికీ, సో ఆ మిగతా వాళ్ళందరికీ. సో దీనిపైన మీ అభిప్రాయం? వరాలు కాదు, అది నిజంగా జరిగేది, నిజంగా అవసరం ఉందని చెప్తున్నాడు. అవన్నీ అమలు చేసి చూపిస్తున్నాడు. ఎక్కడ ఇదే మాట్లాడే మాటలు కావు, ప్రతి ఒక్కటి అమలు చేసి చూపిస్తున్నాడు. 15,000 రూపాయలు అకౌంట్ అంటే పడుతున్నాయి. 12 కిలోలు బియ్యం తప్పకుండా దొరుకుతున్నాయి.
ఒక్క కుటుంబంలో ఇద్దరున్నా 12 కిలోమీటర్ కేజీ. ఇది మంచి పద్ధతి కదా. ఆయన ఏం అరాలు చేసి మాట్లాడి చెప్తున్నాడంటే ఎంత గ్రేట్ పర్సన్. నమస్కారం సార్. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను ఐతనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మహేశ్వరి అండి. మహేశ్వరి గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా? నేను మహేశ్వరిని ఐతనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా ఏంటండి? సార్ ఈ లాక్డౌన్ నుంచి మాకు ఎటువంటి ఇది సప్లై అందలేదండి. ఈ దోమల మందు కానీ శానిటైజర్స్ వాటర్ కానీ ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఇప్పుడు రంజాన్ కూడా ప్రారంభం అవుతుంది కదా. ఈ మసీదులలో నమాజ్ కూడా బంద్ అవ్వలేదు మా దగ్గర. ఎక్కువ పోతుందని చాలా టెన్షన్ గా ఉంది. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి సార్. అందుకని బాబు మంత్రి వారు బాగా నిర్ణయం తీసుకుంటున్నామ్మా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. శానిటేషన్ కానీ మస్కిటో పౌడర్ కానీ ఇప్పుడు వాటర్ ప్రకారంగా అది కూడా చేస్తున్నారు. కొద్దిగా ఎంత ఉండవుతుంది. తప్పకుండా ఇక్కడ కూడా చేస్తారని ఆశిస్తున్నామమ్మా. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం. నమస్తే అమ్మా. సో అదే నిన్న ప్రెస్ మీట్ లో మన కేసీఆర్ గారు చాలా వరాలను ఇచ్చారు. సో దాని గురించి వరాలని కాదు, ఏది ప్రజలకు అవసరం ఉన్నాయి, ఏ విధంగా అయితే బాగుంటది అది చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. అవన్నీ సాధించుకుంటూ వస్తాడు. ఇక్కడ కాంప్రమైజ్ అయితలేదు. ఇవి జరగాలి, ఇట్లా చేయాలి. ఈ రోజు ఇట్లా ఉన్నారు వీళ్ళు. బయటోళ్ళు కాకుండా కార్డులు ఉన్నా వారికి కూడా చెల్లాలి, వారికి కూడా ఇవ్వాలి. రేషన్ బియ్యము ఇవన్నీ మరి ఓవర్కి 12 కేజీలు ఇవ్వాలి. డబ్బులు బ్యాంకులా పడ్డాక తీసేది ఏమి ఉండదు. వాళ్ళకి అకౌంట్లో ఉంటాయి. అన్ని మంచి మంచి మాటలు చెప్తాము. అవన్నీ ఎంత మంచి విషయాలు చెప్పండి. ఇక్కడ అంత పెళ్లి మూర్ఖులు అర్థమయ్యేటట్టు అందరికి అర్థమయ్యేటట్టు. అందుకోసం ఇవాళ రిజల్ట్స్ కూడా 90% రిజల్ట్స్ సక్సెస్ ఉంది. మళ్ళీ ప్రజలు కూడా 92%, 90% వింటున్నారు. ఎవరు కూడా బయట తిరగకుండా ఉన్నారు. ఈ ఎవరో గడప ఏదైనా మెడిసిన్ లేకుంటే ఏదైనా ఇష్యూస్ ఉంటేనే పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. మద్యపానం లేదని కూడా బాధపడుతున్నా కొంతమంది. అది మనమేమో అల్లేము, మా పితామహులు వెళ్ళేము. అవి కూడా జాగ్రత్తం చేసుకుంటా కూర్చుంటున్నారు అందరూ చాలా మంది. ఆయన అందరూ మంచి కోసం ఆలోచన చేస్తున్నాడు. మనం ఎట్లా అంటాం ఆ మాట. సో మీరు ఇందాక చెప్పినట్టుగానే రేషన్ కార్డు ఉన్నవారికేమో 12 కేజీలు ప్రతి ఒక్కొక్కరికి లేదు. లేకుండా వీళ్ళని చెప్తున్నాం. ఆ కార్డు ఉన్నవారికేమో కొంచెం మరి లేని వారి పరిస్థితి ఏంటి? లేని వారికి కూడా ఇవ్వకుంటుంది కదా. ఎవరికి ఆయన ఎవరికి ఇళ్ళ నుండి డబ్బు కట్టాలందుకు బయటికి పోతున్నారు. పోకండి, ఆ ఉన్న ఇంట్లో డబ్బులు ఇవ్వకండి, కిరాయా 3 నెలల ఇంకా ఇవన్నీ చెప్తున్నాడు. దీన్ని ఎవరు అట్లా మనసు చాలా మంచి వ్యక్తి అయినా మన వెల్లపూస లాంటి మనిషి ఆయన ప్రతిదీ గమనిస్తాం. ఆ గమనించే రెంట్ ఇవ్వద్దు, రెసిడెన్షియల్ గా, కమర్షియల్ కాదు, రెసిడెన్షియల్ ఉండు. మామూలు ఏదైనా కిరాయి ఉంటే వచ్చినాము అటువంటి ఇవ్వకుండా ఉండండి. మీరు అట్లా అనుకుని బయటికి వెళ్ళకండి, అల్లే ఉండండి. ఎవరన్నా అడిగితే ప్రెషరైజ్ జరిగితే 10 ఏళ్ళకి చెప్పండి అని చెప్తుంది. తప్పలేదు, తప్పేముందండి, ఏం తప్పలేదు. సో మనం చూసుకున్నట్టయితే వలస కూలీలకు కూడా సో ప్రతి ఒక్కరికి 500, 12 కేజీలు ఇస్తున్నారు. సో మీ స్పందన? ఇస్తున్నారండి. అధికారులు కూడా జాగ్రత్త పడుతున్నారు, ఇస్తున్నారు. సార్ చేసేది సార్ చేపిస్తున్నాడు. నేను వ్యక్తిగత మరోసారి సోదరులు చాలా ప్రేమస్తులు, సోదరులు, సోదరులు, తల్లులు తోటోడు బాధపడుతున్నారు. తోటి అమ్మ ఏడుస్తుంది, తోటి పిల్లలు బాధపడుతున్నట్టు ఎవరు ఆగరు. వారికి ఏ విధంగానైనా చెందాలనే ఆలోచన ఉంటారు. అనేది ఒకటే. అది అందరూ సహకారం కూడా చేస్తారు. గవర్నమెంట్ చేస్తున్నది, ప్రజలు కూడా చాలా ప్రేమతో అభినందనగా చేస్తున్నారు. మొన్నకన్నా కోడిని కూడా ఇచ్చారు. ఓరికి కోడి ఇచ్చుకుంటా పోయారు. ముందండి ఆ సాంప్రదాయం ఉంది. భారతదేశం బతుకుందంటే ప్రేమను, అభిమానము, కొద్దిగా మంచి తన ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నామని నేను అంటున్నాను. క్రిటిసైజ్ చేస్తానని జనరల్ చెప్తున్నా. సో మనం చూసుకున్నట్టయితే సార్ ఆర్థికంగా ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఉంది. నాకు తెలుసు. ఈ కేంద్రం ఏదన్నా అడుగుతుందంటారు. కేంద్రం కూడా ఉంది కదా అదే బాధల. ఇప్పుడు ప్రాణాలు రక్షించాలని చూస్తున్నారు. ప్రాణాలు రక్షించినాక మంచిగా అయిపోతే మనం చేయొచ్చు కదా అంటారు. అది వాస్తవే కదా.
ప్రాబ్లం కోసం ఇప్పుడు కొత్త ఆర్థిక పరిస్థితులను చూస్తే అమెరికాని వేరే కంట్రీస్ ఏమేమి మరి అలా ఎందుకు చేయాలి మీరు మంచి కానీ తర్వాత ముందు యూజ్ చేసుకోండి ఆ విధంగా అంటున్నారు. అది మంచి పద్ధతి, పెద్ద మనుషులు చెప్పింది దేవుళ్ళగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వింటున్నారు పని చేసుకోలేకుండా ఇంట్లో ఉంటున్నారు. సో ఆర్థిక వృద్ధి పెరగడానికి ఎంత టైం పట్టొచ్చు అనుకుంటున్నారు? మీరు మన చేతి ఏముందంటే ముందు ఇది బంధం కావాలి. నేను అనుకుంటాను ఇది తొందరగా అవుతాను నేను అనుకుంటున్నాను. కావచ్చు ఇన్ని విధానాలు సపోర్ట్ చేస్తున్నారు. దేవుడు ఎక్కడికైనా సహకరిస్తానని ఆశతో అందరూ చేస్తారు కూడా. మాకు నేను అనుకుంటా నేను మళ్ళీ అనొద్దు, కలిగ దేవుడు ఆయన నిన్న నేను చూశాను ఎంత రష్ ఉంటుందో, ఎంత ఖాళీ కనబడుతుందంటే ఆయన ఏనుకుంటాడా చూస్తూనే ఉంటాడు. ఎక్కడికెళ్ళి మంచి వ్యాయామం చూస్తుంటాడు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, అందరూ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు. మంచి అయితే మనం ఆశతో ఉన్నాము. మన పెద్దలు వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు. మీరు బయటికి వెళ్ళకండి, లేని ఇబ్బందులు తెచ్చుకోకండి, ఇంట్లో ఉండండి, ఉన్నంత తినండి. లాస్ట్కు పితామహుడు ముఖ్యమంత్రి గారు ఈ మాట ఉన్నాడు, పప్పన్నం తిన్నా ఆయువు ఉండొచ్చు, అది కూడా చూడండి వాడుతున్నాయి కదా. ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి. ఇవి గమనించాలి అందరం. ఏదైనా మనకు ఇంత బుక్కడి అన్నం కావాలని ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఎప్పుడైనా తప్పుడు దానివల్ల ఆరోగ్యం కూడా ఉంది. ఇది కూడా ఉంది. ఈసారి మామిడికాయలు కూడా విపరీతం పెరిగినాయి. మామిడికాయ పప్పు కూడా వేసుకుని తినొచ్చారంటే అన్నమాట కరెక్ట్ చెప్తున్నాడు సార్ కూడా. అది వాస్తవం. అది మరి ఏంటంటే అంతకంటే మద్దతు ధర ఇస్తున్నారు. సర్గాలు లేదు, మద్దతు ధర ఇస్తా అనుకుని ఇస్తాడు కూడా. ఈ పంట అంతా ఎవరిగా వచ్చిందా? పితామోహన్ దగ్గర వచ్చింది. రైతులకు వచ్చింది ఎవరు? పితామోహన్ ముఖ్యమంత్రి గారు. ఆ నీళ్లు రాకపోతే పంట వచ్చిందనా? విపరీతమైన వనరు నీళ్లు కూడా ఇట్లా 40 లక్షలు ఒకప్పుడు పదశాలకు వస్తుండే వ్యవసాయ గారు వేరేంది రావాలంటే పోయిండు. చూస్తే అది అక్కడ ఇంటుంటే బాగా అది ఎందుకు చూడాలని అది రాకుండా తీసుకున్నది మా పెద్దలు అనిపిస్తుందా. నేను దేవతారం అనిపిస్తుంది నా దృష్టిలో. సింపుల్ ముఖ్యమంత్రి గారు కూడా సింపులే. ఎప్పుడు ఇదే ఆయన సిన్సియారిటీ ఉంటాడు. అందరం నేర్చుకొని చాలా ఉన్నాయి. సో ఈ విషయాలకు సో కొందరు తప్పు పడుతున్నారు. తప్పు పడుతుంది నా దృష్టిలో. మరి ఆయన ప్రజలు బాగుండాలని లేదో ఏమో. ఆయన ప్రజలు బాధపడితే ఆయన సంతోషపడుతుండొచ్చు. ఆయన అంటే ఆయన నా దృష్టిలో నేను డిసైడ్ చేస్తలేదు. నాకు వచ్చింది తెలియదు నేను మాట్లాడతాను. ప్రజలు బాగుంటే బాగా సంతోషపడాలి. ప్రజలు మంచిగుంటే నువ్వేంటి బాధపడుతున్నావు? ఇక్కడ తప్పు జరుగుతుంది. అక్కడ ఒక కుటుంబమా ఇంత పెద్ద సమస్యను, ఇంత పెద్ద సంస్కృతిని గంట సేపు మాట్లాడుతున్నాడు సార్. గంట సేపు విడదీసి చెప్తుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అది మామూలు మాటరా? ఏం ఉండగా ఎవరైనా ఇంత స్టేజ్ తీసుకొని చేశారా? సమస్యకు వచ్చింది గంభీరమైన సమస్య. ఆ దాన్ని సాల్వ్ చేయడం దూరదృష్టి గల మా నాయకుడు. అదే మీరు ఆయన ఇంకా జరిగా ఎవరు అదే విధంగా డ్రామాలు చేస్తారు. అన్ని తెప్పించుకుంటుంటాడు. ఇద్దరిని అటువంటి పరిస్థితి రాలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ తగ్గుతుంది. అధికారులు కూడా వారి మాట, పోలీసు వ్యవస్థ అయినా అధికారుల మాట అయినా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఎట్టుకోడు, అందరు కలుపుకొని పని చేపిస్తుంటాడు. ఇది చూస్తున్న మాటనే కదా. ప్రజలు కూడా చాలా తెలియగలరు. మా తెలంగాణ మాదిరిగా, ఆంధ్ర మాదిరిగా సోదరులందరూ చాలా తెలియగలరు. గమనిస్తుంటారు ఏం జరుగుతుంది, మంచితనం ఎక్కడ జరుగుతుంది, ఆ మంచి పనే మనకు పనికి వస్తుందని రిజల్ట్స్ చూపించారు. ఇప్పుడు చెప్పే మాటలు కూడా అందరూ ఇదే పని చేస్తున్నారు. ఎవరు కూడా అవుట్ ఆఫ్ డేట్ పోయే క్వశ్చనే లేదు. నేను చెప్తున్నాను ఎవరో కొంతమంది నువ్వు అన్నందుకు నేను వాళ్ళు ఏంటంటే స్వార్థంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదో టైంపాస్ కావాలి. వాళ్ళు ప్రజలు ఎందుకు బాగున్నారు, ప్రజలు నేర్చుకుంటుంటే నేను వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది అన్నట్టు అయిపోతున్నారు. అట్లా అనొద్దు. ఈ సమయం అది కాదు. ఇక్కడ సియాసా అవసరం లేదు. అందరం బాగుండాలని కొట్టుకుంటే దేవుడు మనం కూడా బాగుండాలని చూస్తాం. కావాలి, అది ముఖ్యం. సో ఇప్పుడు సార్ నిత్యావసరాల సరుకులలో ఏ మాత్రం లోటుపాట్లు లేకుండా మీ ప్రభుత్వం చేస్తుంది. అందరికి అందుతుంది. ఎందుకు అందుతుంది? అది ఎంతవరకు అందుతున్నాయి? అందరికి అందుతుంది. అందరికి దొరుకుతున్నాయి. ఎవరో కొత్త జరుగుతున్నాయి కానీ అందరికీ చేస్తున్నారు. ఎవరైతే పోతలేదు అందరికీ దొరుకుతున్నారు. అంటున్నారు కూడా. మేము అడిగినా నిన్న కూడా బీదోళ్ళ సొమ్ము, బీదోళ్ళ అది ఇది చేయడం మా పాపం. అది తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంత పట్టడాన్ని మెడిచిన పితామహుడు, అది గొప్పతనం. ఆ ఆశీర్వాదనే ఆయనకి ఇవ్వాలా. ఆ ఆశీర్వాదమే ఇవ్వాలా మంచి జరుగుతుంది. లేకపోతే ఎందుకు జరుగుతుంది మంచి చెప్పండి.
10 గంటలు జరుగుతున్నాయంటే ఆరాశ్వరాలు వ్యవసాయం చేయండి. ఎంత 40 ఎకరాలు అన్ని అన్నట్టు కానీ 40 లక్షల ఎకరాలు అన్నట్టు కానీ వరి చేయండి ఎట్లుందో ప్రీతమైన వరి అది వేరే అంటుండ్రు ధైర్యమైన బతాయి. నిజంగా చెప్పాలంటే బతాయి తోట నల్గొండ విపరీతమైన మాకేం తెలుసా నాకు అంత అనుభవం లేదు. నేను జనరల్గా నేను మాట్లాడుతున్నా బతాయి తోట కూడా ఆ పక్కకే ఉంది నేను చేసింది ఏం లేదు కానీ నేను అన్ని చెప్తున్నా. ఆ బతాయి పండుగతో కూడా ఉద్యోగం బాధపడుతుంటే నేను పార్టీ మాట్లాడా కిషన్ రెడ్డి గారు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఇమ్మీడియట్ గా నల్గొండ మనుషులు కూడా బతాయి కోసం అక్కడ చేపించాడు. ఇది మానవత్వం అండి. పార్టీలు పక్కన పెడదాం ఓడి బాధ్యత ఉన్నప్పుడు వారు సహకారం చేయడం పుణ్యం. బతాయిలు అక్కడ పంపిస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారు చెప్పినందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పార్టీ కాదు ఆయనకు ఉండరు. ఎందుకంటే తెలంగాణ నా ప్రజలు లేదని అవాలేదు. అలా పార్టీలు అక్కరావద్దు. ప్రజలు బాగుండాలని ఆలోచన అదే పుణ్యం. సో మనం చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఇలాంటి సందర్భాల్లో సో ప్రజలందరికీ కొంతమంది ప్రొఫెషనల్ అంటే పెద్దవాళ్ళు కావచ్చు ప్రజలే కావచ్చు చాలా మంది వాళ్ళకి తోచిన సహాయాన్ని చేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఇలాంటి సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? నేను సలహాలు ఇచ్చేయండి బాబు, నేను ఉడతబట్టి నాకు వచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేనేమి 20% కాను, నాకేమీ వ్యసనాలు లేవు. ఏదో నేను నలుగురు పెట్టుకుంటుంది మామూలుగా నాకు వచ్చింది నేను బియ్యమో అవి ఇచ్చిన. మళ్ళీ బేస్వారం రోజు కూడా నాకు ఈ ఫోటోలు ఎలా వాడాలి అనేది రాదు. కరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు థర్స్డే రోజు కూడా ఒక 100 మెంబర్స్ కు మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వాలని నాకుంది. నా సొంత ఉత్సాహం 4 kg రైస్ అవన్నీ ప్యాకింగ్ చేయించినాము. థర్స్డే రోజు తేవాలి. నా ఉంటా పట్టండి నాకు చూసింది నేను చేయాలనుకుంటున్నాను. ఏదో మా బాధపడుతున్నట్టు నేను ఏం చేయాలి అది. సో చాలా మంది ఇలానే మనకి చాలా మంది చేస్తున్నాం కదా. భారతదేశం అంటేనే పవిత్రమైన భారతదేశం లోపల ఇటువంటి చాలా మంది ఉన్నారు. ఒకరు బాధపడుతున్నట్టు సోదరు వారి సహకారం చేయాలని ఆలోచన. ఇంకా సోదరులు తెలుగు సోదరులు తెలుగు మహిళలు అమ్మలు అందరూ ఏదో వారికి ఉడతపరచని సహకారం చేస్తారు. ఏ జన్మల పుణ్యమో మీరు మంచి జరగవచ్చు ఏదైనా ఎన్నైనా మంచి జరుపుకుంటా పోవచ్చు అని అనుకుంటాను. దేవుడు చూస్తుంటాడు ఎవరు ఏందని. మీరు ఏదైనా దుర్మార్గం చేస్తే నాకు ఇక్కడనే పనిష్మెంట్ ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది. ఇక అందరం బయటలో కానీ మంచి చేసుకొని పోవాలి ఇంకేముంది. సో మనం చూసినట్టయితే సీఎం కేసీఆర్ గారు చెప్పే మాటలు ప్రజలకు భరోసానిస్తున్నాయంటే చాలా వేదవాక్కు. మళ్ళా భరోసా అంటారు సార్ మీరు వేదవాక్కు. ఆయన అన్నమాట వేదవాక్కు. ఆయన ఏం మాట్లాడుతున్నా అది పక్కా చేసి చూపిస్తున్నాడు. చూస్తున్నాం మన కళ్ళ ముంగట. నీళ్లు ఉండకుండా ఎడారి ఉన్న తెలంగాణ లోపల ఇవాళ 40 లక్షల ఎకరాలు ఉండే ఇంకా అనుకునే ఉంది. ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా పోతూనే ఉంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం కానీ చూడు 1 crore ఎకరాలకు పోతుంది. ఆ ఎకరాలు ఉన్నా కూడా మీరు బంగారు వ్యవసాయాన్ని చేస్తా అనేది అది వాస్తవం. చేసి చూపిస్తున్నాడు కూడా. ఎవరు వ్యవసాయాన్ని బాధపడుతుంటున్నాడు అది వాస్తవం. ఎక్కడ జరుగుతుందో చెప్పండి. నీళ్లు ముఖ్యం. ఆ నీళ్ళతో ఏమన్నా చేసుకోగలుగుతాడు. ఈ బీదోడైనా ఇంత బుక్కడ అన్నం ఇంతకు అవకాశం దొరుకుతుంది. ఇంత కూడు నీళ్లు కూడా ఇస్తున్నాడు. మరి డబ్బులు కాబట్టి ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ మంచి పుణ్య కార్యక్రమాలు కాదా? చెప్పినప్పుడు 90% 92% రిజల్ట్స్ వచ్చాయి. మా కేటీఆర్ గారు ఆయన ఇప్పుడు అందరం తెలంగాణ టీఆర్ఎస్ లేవే. ఇప్పుడు బయట ఎవరు లేరు కదా. మనమే యూనిటీ ఉండాలి పనిచేయాలి ఒక మాట. అది వాస్తవమే కదా. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఎవరు లేరు కదా. నేను మాట్లాడి పాపం వాళ్ళు బాగా పడి దూరం అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకునే స్థితి మాట్లాడకుండానే చాలా ఉత్తమం నా దృష్టిలో. ఎవరైతే అదర్వేం పార్టీస్ తక్కువ మంది అయిపోయినారు వాళ్ళు ఎంత లోన్ చూసుకోవడం వాళ్ళకి అంత గంభీరతానే. సో ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్న ప్రభావం ఏంటంటే ఎన్నో విపత్తులు వస్తున్నాయి. సో ఆ విపత్తులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సో ఏం చెప్తారు? ఏదొచ్చినా ఎంత భగవత్ స్వరూపం ఏం జరగదు. మంచి సాంప్రదాయం ఉంది. మంచి పెద్దవాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి కూడా 1% కనుక్కుంటుండే ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి. ఆయన ఎట్లా రోజు మాట్లాడుతూనే ఉంటాడు ప్రధానమంత్రి గారు. మరి పితామహుడు ముఖ్యమంత్రి గారు వీరు ఎట్లా ఉన్నారు. ఇద్దరు బాగున్నారండి. ఇవాళ నిజంగా చెప్పాలని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం రావడం ముఖ్యం. లేకుండా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి వారిలే. ఎన్ని విధానాలు తీసుకుంటాడు. ఎంత తెలివి
అది అందుకోసం దేవుడు ఇచ్చిన వరం అనిపిస్తుంది నాకు వారు అంటే సక్సెస్ జరుగుతుంటది. నీళ్ళ విషయం ఎక్కడ ఉందావా తెలంగాణ కలర్ పోతే నీళ్ళు గెలవడం ఎలా అక్కడ గెలవలేదు. నేను ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ చెప్తాను సబ్జెక్ట్ మాట్లాడతాను. తెలారి గెలవలేదు ఇవాళ పోయి సోదరు ఎక్కడ కాలువలు వాటర్ కల్టివేషన్ దాన్ని ఎందుకు జరుగుతున్నాయి ఎవరు అన్నట్టు చేస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అయిన డిస్ట్రిక్ట్ ఇయర్ ఎంత ముందు ఎట్లా మాట్లాడేది ఇవాళ ఏముంది ఇవాళ ఎట్లా జరుగుతుంది చెప్తున్నా జనరల్ టాపిక్ చెప్తున్నా నేను ఏమీ అంటలేదు. చేసిన కార్యక్రమాలు హరీశ్రావు కూడా బాగా కష్టపడ్డాడు. మరి చేసిన వాళ్ళండి ప్రజల కోసం చేసింది ఈ రోజు అన్ని సక్సెస్ జరుగుతున్నాయి. ఏదో టైంపాస్ మాటలు కాదు మేము మాట్లాడేది జనరల్ గా మాట్లాడుతున్నాను. కాకపోతే నాకు మంచి అనిపిస్తుంది కాబట్టి చెప్తాను నేను. ఎక్కడ మిస్ లేదు, మిస్ జరుగుతలేదు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఎక్కడ మిస్ గా అన్ని తెచ్చుకుంటాడు సార్. చాలా తెలియగల మహానీయుడు ఆయన. మామూడు కూర్చుని ఆయన సైలెంట్ మళ్ళా ఏజ్ ఉండదు డామినేటింగ్ ఉండదు చాలా డిసిప్లిన్ గా అవుతారు. చాలా నేర్చుకోవాలండి. సేమ్ మా కేటీఆర్ గారు కూడా ఏడుకనైతే సింపుల్ పోతాడు. ఆ పర్సన్ ఏం అడగదలుచుకునేది ఏం ప్రాబ్లం ఉంది కనుక్కుంటాడు దాన్ని సాల్వ్ చేసేందుకు వస్తాడు. ట్విట్టర్లో ఆ రోజు నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అతను తల్లి భార్య లేదు ఏమైంది ఆ బేబీ ఏడుస్తుందంటే ఎంత బాధతో ఆయన ఎంత గొప్పతనం ఆయన పేరు రావాలని చేస్తాడా. ఆయన ఉన్నాయి ఆయన దగ్గర ఇంతకుముందు కూడా చూశాను. టోల్ యాక్సిడెంట్ పడిపోతే కార్ ఆపి హాస్పిటల్ మంచిదే అండి అది పుణ్యము. ఇవన్నీ ఏమి నాయకులు మంచి నాయకులు నిజంగా అదృష్టవంతురట. ఇప్పుడు నా స్వార్థం కాదు ఆలోచించి నా మంచి అయితే నేను సంతోషపడతాను. మంచి అయితే దేవుడు బాగుంటే దేవుడు మనం కూడా బాగుపడతాడని ఆశ. సో మనం చూసుకున్నట్టయితే సార్ ప్రస్తుతానికి మంత్రుల పనితీరు జరుగుతుంది. అది సార్ చూసుకుంటే ఏ మంత్రి వెళ్ళినా ఇక్కడ కట్టగట్ట ఇక్కడ పులిస్టాధ్యాయంలో పెట్టేస్తాడు సార్. అమ్మో అన్ని తెలుసుకుంటాడు ఆయన. ఊకనే నడుస్తున్నాయి ఇవన్నీ. ఏ మంత్రి ఏ డ్రామా చేసినా తెలిసిపోతాడు సార్కు. ఇమ్మీడియట్ తెలుసుకుంటాం. లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ఇట్లా నడుస్తారా అండి. డిసిప్లిన్ గా అవుతుంది. ఇక్కడ మిస్ లేదు. చాలా బాగా తీసుకుపోతున్నాం. మనం మాట్లాడదామని అంటారు. సో రెవెన్యూ లోటుని ఎలా తెలుస్తారు అసలు? ఇంకా అది నాకు తెలియదు సార్. ఆయన పితామహుడు ముందు ప్రాణం దక్కించుకుందాం తర్వాత ముందు ఆలోచన అంటున్నాం. ప్రాణం లేదంటే రెవెన్యూ ఏం చేస్తామండి నువ్వు. అందుకోసమే పిల్లలు ఆరోగ్యంగా ఉండండి, ఇంతే ఉండండి, మంచి చేసుకోండి, మంచిగా అనేది ముందు చూద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్ ఆ మాట. ఇప్పుడు పోయింది కొందరు పెద్ద మనిషి డెవలప్మెంట్స్ అవి లక్షల మంది వెళ్ళిపోతుంది. శ్మశానాలు దొరుకుతలేవు. చూస్తుంటే ఏడుపు వస్తుందా అది చూడలేకపోతున్నా వాళ్ళకి ఆ ప్రోగ్రాం. మామూలు మాట కాదు. ఎంత కష్టం చెప్పండి ఆ విధంగా జరగడం. అది బాధాకరమైన విషయం. అది చెప్పలేము ఆ మాట. అది రావద్దు. ఏ పవన్ కూడా రావద్దు అక్కడికి. అది ఎందుకు వచ్చినాయంటే నిర్ణయించి కొద్దిగా నిర్ణయం చేసినామంటే అవన్నీ వచ్చినాయి. కొన్నిసార్లు ఎట్లారా ముందర కలిగేది. సార్ కూడా చాలా మంది ఎక్కుతాడు. ఎన్నో సార్లు రోజు 3-4 సార్లు మేము ఎన్నో అన్నా చూస్తూనే ఉంటాం. అది మంచిది. ధైర్యం ఉంటుంది. మన పెద్ద మనిషి ఉన్నాడు చెప్తున్నాడు మన దేవుడు లాంటి మనిషి అని. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పితామహ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్. ఎవరన్నా పెద్ద రాష్ట్రాలు సంజీవుని నేను అడిగానని అయితే నేను చూడలేదా. అమెరికన్ ప్రెసిడెంట్ నేను పేరు చెప్పొద్దు పాపం ఆయన అవసరం బట్టి అడిగాను. మోడీ సార్ని అడిగాను. 45 కంట్రీస్ కూర్చొని సంజీవుని లేక మామూలు మాట చూడేది. నేను ఎరగచ్చుకోలేదు సార్. నాకు ఆ పేరు తెలియదు కానీ ఆయన సంజీవిని ఇచ్చిండు. సంజీవి ఇస్తే సార్ బతికిపోతారు. చూడలేదు భారతదేశంలోనే మంచి మంది ఏదైనా ఉంటుంది తెలుసు. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ నెల ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఆదాయం 0గా పడిపోయింది. వాళ్ళకి ఎందుకు సార్ బతుకుంటే చాలనుకోండి సార్. మీరు బతకని తర్వాత ఎట్లా చేద్దామంటారు ఆయన. అంతే అంటాడు. మరి నిజమే ఎందుకు ఇప్పుడు అవన్నీ నువ్వే ఎవరైనా మీ ఇంట్లో ఎవరేం చేసాము ఎవరేం చేసాము. ముందు ఆరోగ్యం చూసుకోండి. ఇంట్లోకి బయటికి వెళ్ళకండి. మంచి గట్టిగా అండి ముందు చూద్దాము అంటుంది. ఇంకేం చెప్తాం ఉన్నది జ్వరం తగ్గిందా అనుకోండి. ఆశ్చర్యం ఇంత పప్పాలని తెలియదు ఆరోగ్యం కదా. డాక్టర్లు చెప్తారు ఏం చెప్తారా అవి లైఫ్ లో కూరగాయలు తినండి మామూలు పప్పాలని తెలియదు. వాస్తవం ఆరోగ్యాన్ని మంచిది లైఫ్ ఇంక్రీజ్ మంచి నేచర్ కదండి.
అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది. రేపు మొత్తం లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రజల మీద ఏదైనా అధికారంగా ఏదైనా కానీ ఒత్తిడి జరిగే పరిస్థితి ఏమైనా ఉన్నాయా? అది మనమే పెడతాం సార్. ఇద్దారైనా అంటే అది ముందు మంచి బరువు, ముందు ఆరోగ్యంగా ఉన్న లోటులు అందరు, తర్వాత దేవుడు నేను పుట్టించుకొని విడగొట్టాలండి. మంచి నిర్ణయాన్నప్పుడు మంచిగా నేర్చుకోవాలి మనం. వారు చెప్పింది వినాలి. వింటున్నారు ప్రజలు, చాలా వింటున్నారు. సార్ చెప్పింది, పెద్దసారి చెప్పింది, ఇద్దరు మంచిగున్నారండి. భారతదేశంలో అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ పితామహుడు, ఇద్దరు మంచిగా ఉన్నారు. రామోషాలు ఏం డౌట్ లేదు. ఇద్దరు మైండ్ ఒకటి తీరే, ఇద్దరు భక్తులు, సిన్సియర్. గరీబోని ఆశ పెట్టరు. గరీబోడు అది వాస్తవం నేను చెప్తున్నా కదా. ఆయన ఏం అవసరం ఉండదా? ఆ రోజు అంత పెద్ద డిగ్రీస్ లో పోయి ఒక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగొచ్చింది. ఎవరైనా పోయిందా? ఆయన ఒక్కడే పోయి వచ్చింది. ఎండల వడిపోయి చూసి వచ్చాను. ఇంకా వేరే మాట్లాడు, నా నోరుకి అడ్డు లేదండి, మంచి మాట నేర్చుకోవాలి. నేను ఉందని ఏదో మాట్లాడితే లాభం లేదు. కొంతమంది ఉన్నారు నేను వేసుకుంటారు, ఏం లాభం వచ్చింది? అవసరం మాటలు వద్దు. ఈ ఇద్దరు ఆరోగ్యం ఉండే అమ్మ ఆయన ముహూర్తం చేసిండు, వాళ్ళ బలత ఇవ్వాలి. ఇంతవరకు వచ్చింది. ఫ్యాక్ట్ నేను చెప్తున్నా. ఆరోగ్యం కూడా అంత ముందనా మంచి మంచి జరుగుతుందండి. ఎందుకనుకోవాలి? రాజు బాగుంటే ప్రజలు బాగుంటారంటే అది వాస్తవం. అది జరుగుతుంది. అది చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందట. సో మనం చూసినట్లయితే గవర్నర్ తమిళ గారి పరిస్థితి ఎలా జరుగుతుంది? ఎవరిది? గవర్నర్ తమిళ చాలా కూడా మంచి మనిషి. నర్సువాణిలైతేనే మంచి పని చేస్తుంది. అమ్మ సిన్సియర్ గవర్నర్ అయినా సేమ్ ఆయనలేకనే. పాప ఆయన కూడా మంచి వ్యక్తి ఉండే, అండర్స్టాండింగ్ ఉండే, మంచి అందరి కలగొలిపోతుండే. ద్వారా అప్పుడు రాజ్భవన్ అంటే రాజ్భవన్ ఏందో అనేది అట్లా కాకుండా ఆయన కామన్ పర్సన్స్ గా అందరితో కరిమేకమై భక్తి భావన గుళ్ళల్లో కూర్చుండే సింపుల్ గా. వెంకటేశ్వర గుడికి ఎప్పుడు వస్తున్నాడు పక్కా నెల ఒకసారి రెండుసార్లు కలుగుతుంటే సిన్సియర్ మాట్లాడుతుంటే తన దర్శనం తాను ఇద్దరు అమ్మ ఆయన. అదే ముఖ్యమండి పనికొచ్చేది అదే ఉంది. ఇంకే ఆ అమ్మ కూడా అట్లే ఉంది. ఎవరు పోయినా మంచిగా మాట్లాడుతుందంట. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేస్తారు. అంటే పుణ్యం కాదా అయ్యా, ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ. చాలా చాలా థ్యాంక్స్ సార్. సో మీ విలువైన సమయంలో ఎంతో సమాచారాన్ని, సో ఎంతో మంచి మాటలు మాతో అందరితో పంచుకున్నారు. సో మరొక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నాం. దానికి నమస్కారం.